ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ చంద్రశంసరావు గారు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు, వారికి కూడా నమస్కారం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇది మన దేశంలో చేసుకుంటున్న ప్రక్రియ అండి. అభ్యంతరాలు ఉంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం, కొట్లాడతాం. సరే, మనందరికీ జ్ఞానేష్ కుమార్, ముస్లిం లీగ్ బషీర్ అహ్మద్ గారికి అజ్ఞానేష్ కుమార్, వారి మీద కూడా పోరాడదాం. మీకు ఓటక్కు పోయినా ఆయన వచ్చి మీ తరఫున రాజమండ్రిలో నిలబడి పోరాడతారు. ఇవన్నీ ఓకే. నేననేది ఏంటంటే, ఈ ప్రక్రియ మీద ఇందులో ఓ ముగ్గురు ఎక్స్పర్ట్స్, రాపోర్టర్స్, ఫ్రెంచ్ వర్డ్ అది రాపోర్ట్, దాని నుంచి వచ్చింది. వాళ్ళు విశేష ప్రతిభావంతుల్ని పెట్టి ఇదంతా అధ్యయనం చేయించింది యునైటెడ్ నేషన్స్. అదొక అసలు అంటే నెగ్లెక్టెడ్ ప్యారడైజ్, విస్మృత స్వర్గం యునైటెడ్ నేషన్స్ అనేది. ఎవడు దాన్ని దేకడు, ఏ దేశం కూడా. వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ప్రక్రియ మీద అధ్యయనం చేస్తారు, నానా మాటలు అంటారు. మన ఎలక్షన్ కమిషన్ కూడా వెంబడే భుజాలు తడుకొని దానికి సమాధానం, అసలు ఎవడు సమాధానం చెప్పన్నాడు ఎలక్షన్ కమిషన్ని? సందర్భం ఏంటి? మనం ఇక్కడ శుద్ధి చేసే ప్రక్రియ నడుస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన సొరబాటుదారులను పంపించే ప్రక్రియలో లోపాలు జరిగితే మనం సుప్రీంకోర్టులో వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అంటారు. నేను సార్ వాగ్దాన్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్కి నైన్టీ విషయంలో శుభోదయం. యుఎన్ స్పెషల్ రిపోర్టర్స్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఉద్యోగులు కాదు. దే ఆర్ నాట్ ఆన్ దేర్ పేరోల్స్, వాళ్ళ జీతగాలు కాదు. యునైటెడ్ నేషన్స్ ఎక్కడా వీళ్ళని దీని మీద అధ్యయనం చెయ్యండి అని చెప్పింది లేదు. ఈ స్పెషల్ రిపోర్టర్స్ అన్నవాళ్ళు కొంతమంది ఫ్రీలాన్స్ గా ఉండి రకరకాల వాటి మీద అధ్యయనం చేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఇక్కడెక్కడ వీళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి లేఖ కావచ్చు, అబ్జర్వేషన్స్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఒకటి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు చాలా మంది క్షేత్రస్థాయిలో వచ్చి ఆయా దేశాల్లో పరిశీలించి తిరిగి ఆధారాలు సేకరించి ఇచ్చిన నివేదికలు కావు. ఎన్ని వాళ్ళకి థర్డ్ పార్టీ నుంచి వివిధ మీడియా ఛానల్స్ నుంచి వచ్చినటువంటి నివేదికలు పట్టుకొని వాళ్ళు నచ్చినట్టు రాసేస్తుంటారు. ఉదాహరణకి ఈ సబ్జెక్ట్కి వచ్చే ముందు గతంలో 2 అంశాలు వాళ్ళు చేసిన పని చెప్తారు. సంవత్సరం క్రితం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఒక లేఖ రాశారు ప్రభుత్వాన్ని. రోహింగ్యాల్ని, ఇది బర్మా నుంచి, మయన్మార్ నుంచి, అక్కడి నుంచి వస్తున్న రోహింగ్యాలకి భారతదేశంలో ఇబ్బందులు గురి చేస్తున్నారు, భారతదేశం వాళ్ళని కాపాడాలి, ఈ రకంగా ముస్లింలు వివక్ష చేస్తున్నారు ముస్లింలు అని చెప్పేసి అన్నారు. వాడు భారతదేశం రిటార్ట్ చేసి, అసలు మేము ఎప్పుడు రెఫ్యూజీస్ కన్వెన్షన్ 1951, 1961 మేము ఎప్పుడు సంతకాలు పెట్టలేదు. ఎవరన్నా సరే భారతదేశం మైగ్రేట్ అవ్వాలంటే అఫీషియల్ విధానం ఉంటుంది. ఆ అఫీషియల్ విధానం కాకుండా ఇల్లీగల్ గా బోర్డర్లు చూస్తే అక్రమ చొలబాటుదారులు అంటారు. అక్రమ చొలబాటుదారులు ఎవరినన్నా సరే మేము ఉపేక్షించాం, వారిని ఈ దేశం నుంచి ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దాని మీద చెప్పింది. ఈ యొక్క బ్యాచ్ సుప్రీంకోర్టు కూడా కేసేశారు. సుప్రీంకోర్టు చాలా చెప్పారు, మీరు చెప్పినప్పుడు నేను అడ్డం పడలేదు, మీరు ఆగండి, మీరు చాలా మాట్లాడారు, మీరు ఆగండి, మీరు చెప్పింది వినండి అని చెప్పేసి ఆపండి. తప్పుదారు మీరు చెప్పింది తప్పులే, మొత్తం దానికి కూడా ఆగండి. మౌజాన్ గారు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడే నిజమని కాదు, నా మాట వినండి. కంటిన్యూ చేయండి. ఒకే ఒక ప్రశ్న, అదే బషీర్ చెప్పండి, ఒకే ఒక ప్రశ్న. నేను చెప్తాను సార్, ఆయన చెప్పేది ఏమడదు, సార్ గురించి చెప్పమని అంతకనే కదా ఆగండి. బాజీరావు గారు నాకు చెప్పలేమండి, సార్ గురించి చెప్పమన్నా నేను ముందే అన్నాను, 1 minute 2 నిమిషాలు చెప్పి మళ్ళీ వస్తాను. 2020లో పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడే ఇటువంటి రిపోర్టర్స్, యుఎస్ స్పెషల్ రిపోర్టర్స్ లేఖ రాశారు. భారతదేశంలో ముస్లింస్ ని కాన్సంట్రేషన్ క్యాంప్ లో పెట్టేస్తే ఇటువంటి సిఏ చట్టం తీసుకొచ్చారు చెప్తే వీళ్ళు నైజం. ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చింది ఎప్పుడు మే 1వ తారీఖు 2020లో రాశారు. ఎవరు రాశారు? మెయిన్ గా ఇందాక చెప్పినట్టు లేడీ, ఆయన ఇరీన్ ఖాన్ అనేది లేడీ, ఆయన జడ్డు అని చెప్పారు. ఆయన ఇరీన్ ఖాన్ లేడీ అనమాట. వీళ్ళెవరు క్షేత్రస్థాయిలో రాలేదు. ఈవిడెవరు ఇరీన్ ఖాన్? ఈ అమ్మాయి ఎవరు? బంగ్లాదేశీరాలు. బంగ్లాదేశ్ లో పుట్టి పెరిగి ఆ తర్వాత యూకేకి వెళ్ళింది. ఈయన గతంలో ఎక్కడ పనిచేసింది? గూగుల్లో కొట్టే, నేను జస్ట్ నా పొద్దున గూగుల్లో కొట్టే వచ్చింది. ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో పనిచేశారు, సెక్రటరీ జనరల్ గా 10 ఏళ్ల పాటు పనిచేసింది ఈవిడ. ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏంటి తెలుసు, మనకు బాగా తెలుసు దాని గురించి. ఏ రకంగా కాశ్మీర్ ప్రత్యేక పరిస్థితి తొలగిస్తే ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు, భారతదేశానికి ఎటువంటి హక్కు లేదని రాసిన వాళ్ళు, అలాగే పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ కూడా ఉపయోగిస్తున్నారని చెప్పి పత్రిక రాసిన వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి భారతదేశం నోటీసులు ఇస్తే 2020లో భారతదేశంలో క్లోజ్ చేసుకుని పారిపోయినటువంటి బ్యాచ్ ఇది. సో ఇటువంటి డూబియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు
పని కట్టుకొని భారతదేశం మీద అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేయడం వాళ్ళ పని. ఒక ఎకో సిస్టమ్, డీప్ స్టేట్ సిస్టమ్ ఉంది, ఒక జార్జ్ సోరోస్ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఇదిగో ఈ ముస్లిం లీగ్ లాంటి దేశద్రోహుల పార్టీలతో కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకు దేశద్రోహులు? ఆయన ఇందాక ఏదో మహాభారతం కోర్టు చేశారు తమ్ముడు ధర్మం చెప్పాలని. ఏమైపోయారంటే 1947 లో తమ్ముడు, మీ తమ్ముడు మేము సాటి తమ్ముడు హిందువులతో కలిసి ఉండము, మాకు ముస్లింకి ప్రత్యేక దేశం కావాలి అని డైరెక్ట్ అటాక్ పిలిపించింది మీ పార్టీ కాదా? వేల మంది ముస్లిం హిందువుల్ని చంపిన పార్టీ మీరు కాదా? ఈ దేశాన్ని విభజించిన వాటి మీరు కాదా? అటువంటి వ్యక్తులు ఈరోజు దెయ్యాల వేదాలు వల్లిస్తారా? దేశభక్తి గురించి మాట్లాడతారా? మీరు ఎంతమందిని పట్టం పెట్టుకున్నారు? కేరళలో కానీ అన్ని విధాలుగా భారతదేశాన్ని మతవాదాలు విభజించిన పార్టీ మీరు దేశభక్తి గురించి మాట్లాడితే నేతి బీరకలో నెయ్యి చందంగా ఉంటుందండి. ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సమాధానం చెప్పింది అంటున్నారు. మీరు సమాధానం చెప్పాలి, చెప్తారు తప్పనిసరి. ఇటువంటి ఏదైతే లెటర్ రాస్తారో లెటర్ రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారు, లెటర్ రెస్పాన్స్ ఇచ్చారు. కాదు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళేమి యునైటెడ్ నేషన్స్ జీతగాళ్ళు కాదు, వాళ్ళు డిప్లాయ్ చేసిన ఒక టీం అన్నారు. వాళ్ళెవరో చేసి వాళ్ళ స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేసి మేము దీన్ని యునైటెడ్ నేషన్స్కి మీరు కూడా పంపించి వాళ్ళు సాయంత్రం కూర్చొని ఒక రిపోర్ట్ రాసి యునైటెడ్ నేషన్స్ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు దాని మీద రేపు పొద్దున ఎవరైనా డిబేట్ పెడతాడా? లేదండి వీళ్ళు చేసి దాని మీద మాట్లాడతారా? అసలు సంబంధం లేని దానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పాలంట? నేను వెరీ బేసిక్స్లోకి వచ్చి అడుగుతున్నా నేను. లేదు, ఇది రిప్లై కూడా గతంలో కూడా ఇచ్చి ఇప్పుడు కొత్తగా ఇస్తుంది కాదండి. ఈ రిప్లై నేను ఇందాక చెప్పిన అనేక అంశాలు 2020లో అంశాలు కావచ్చు, 2024 అంశాలు కావచ్చు, ఇది మే మాసంలో వచ్చింది. కొత్తగా ఎందుకు బయటకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇప్పుడు మే మాసంలోనే జరిగింది ఇదంతా. అదేదో కావాలని ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇరాన్ రేణుకాను మరి కింద సంవత్సరం బంగ్లాదేశ్ లో అక్కడ మైనార్టీలు ఓచకోతకు వస్తారు. మరి దాని మీద నివేదిక ఎందుకు ఇవ్వలేదండి? ఆడు బంగ్లాదేశ్ రాలే కదా, అక్కడ మైనార్టీలు హిందువులు ఓచకోతకు వస్తాయని చూస్తారు కదా, చంపారు కదా, వాళ్ళ మీద ఎందుకని రిపోర్ట్ ఇవ్వలేదు? సో ఈ రకంగా ఒక వివక్షపూరితంగా కావాలని టార్గెట్ చేసే సంస్థలు ఇన్ని ఇంటర్నేషనల్ గా ఉన్నాయి. దానిలో భాగంగా ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇప్పుడు ఏమంటారు ఈయన? ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అండి, ఈ రోజు పేపర్లో చూశాను, మొత్తం 14,644 చనిపోయిన ఓటర్లను తొలగించారని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈయన బషీర్ అహ్మద్ గారు వెళ్ళి ఆ 14 లక్షల మందికి బాసటగా పోరాడతారు వెళ్ళి, అలాగే 12,14,99,99 మంది షిఫ్ట్ అయిపోయిన ఓట్లు ఉన్నారు. మరి ఎన్ని మరి తొలగించడం? ఈ ముస్లిం లీగ్ పార్టీ బషీర్ అహ్మద్ గారి చనిపోయిన వాళ్ళు ఉంచాలని చెప్పి వాదిస్తారా? ఏం మాట్లాడుతున్నాం మనం? దేని గురించి మాట్లాడుతున్నాం? ఏదైతే చనిపోయిన ఓటర్లు, షిఫ్ట్ అయిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్స్ ఎన్ని ఉన్నారు మాట వాస్తవం. ఎందుకంటే సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారి యొక్క పౌరసత్వం రాకముందే ఓటర్ ఐడి వచ్చింది ఆవిడకి. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది ఈ రోజు. అలాగే ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, అతనికి కూడా 2 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్స్ ఉన్నాయి. ఏది ఎక్కడ ఉన్నాయి? అతని పేరు పవన్ కేడా కూడా 2 ఓట్లు ఉన్నాయి. ఢిల్లీలో 1 ఓటు ఉంది, హైదరాబాద్ లో ఇంకా ఉంటుంది. ఇదిగో 2 ఓట్లు ఢిల్లీలో 2 ఓట్లు, ఢిల్లీలో 2 ఓట్లు ఉన్నాయి. మరి ఇటువంటి ప్రకాశ్ రాజ్కి 4 ఓట్లు ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కి 4 ఓట్లు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ లో ఉన్నది ప్రశాంత్ కిషోర్ కి. మరి ఎన్ని ఎవరు తొలగిస్తారండి? ఎవరు? ఎలక్షన్ కమిషన్ పని కదా ఇవన్నీ మరి చేయటం తప్ప? ఈ రకమైన ప్రక్రియ చేసుకుంటే శుద్ధి చేయటం వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ రకంగా శుద్ధి చేసి ముందుకు వెళ్తారు. ఈ రోజు మన రాష్ట్రంలో ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తారు, 2 తెలుగు రాష్ట్రాలకి అయితే ఇవాళతో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను, ఎవరైతే ఎన్యూమరేట్ ఫామ్ వచ్చిందో అది ఫిల్ చేసి తప్పనిసరిగా ఇవ్వండి. ఎవరైతే మీరు షిఫ్ట్ అయిపోయిన ఓట్లు ఎవరు ఉంటే కనుక మీరు పాత ఎప్పుడైతే మనం ఓటేశారు కదా ఆ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి. ఫామ్ ఫిల్ చేసి ఇవ్వకపోతే మీ ఓటు మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రకంగా మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేసి చేసుకుంటే వెళ్ళాలి. అంతేగాని చనిపోయిన ఓటర్లు తొలగించా, ఎందుకు తొలగించేశారు, షిఫ్ట్ అయిపోయిన ఓటర్లు ఎందుకు తొలగించేశారు అంటే అర్థం పడుతుంది. చనిపోయిన ఓటర్లు పెట్టుకుని ఏం చేయాలి అక్కడ? మళ్ళీ వస్తాను ఒకసారి సాంబశివరావు గారి దగ్గరికి. చంద్ర సాంబశివరావు గారు మీ దగ్గరికి వచ్చే ముందర అంటే ఈ అంశం మాట్లాడదాం. మన స్పీకర్ గారు మాట్లాడింది కూడా ఒకసారి చూద్దామండి. స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఓటర్ జాబితాలో పేరు లేని వారికి పెన్షన్ ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని అంటే పూర్తిగా టెక్నికల్ పాయింట్స్ మీద మాట్లాడారా, వేరేతర కారణాలు ఇచ్చా మాట్లాడారా? ఒకసారి చూద్దాం. 5 సంవత్సరాలకు ఒకసారి బూత్ దగ్గరికి వెళ్ళి కూడా ఓటు వేయడానికి మీకు ఓపిక లేకపోతే మనకెళ్ళి అర్హత ఏంటని మాట్లాడే అర్హత ఏంటండి? మీ భార్య ఓటు నీకు, మీ పిల్లలకు ఓటు ఉందో చెక్ చేసుకొచ్చి బాధ్యత నీకు లేదా? ఆఫీసులు ఇంటికి వచ్చి రాయాలా? ఎందుకు రాయాలండి? వాటర్ లిస్ట్ లో పేరు లేకపోతే మరి చచ్చిపోయినట్ట బతుకున్నట్ట?